ఎలక్షన్ బ్రేకింగ్ అంటోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాగుంటను ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, మాగుంట టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు వైసీపీలో జాయిన్ అవుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి శంకర్. సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించడం ఇక్కడ జిల్లాలోని ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఒక నెలన్నర కాలం నుంచి కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీ ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ నుంచి టీడీపీ తరఫున నేను పోటీ చేయనని చెప్పడము, అటు సజ్జన బడ్జెట్ పడుతున్న నేపథ్యము, అటు వైసీపీలోకి వెళ్తారని చెప్పేసి ఊహాగానాలతో పాటు చర్చ అనేది తీవ్రంగా నడుస్తున్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి దారి ఎటు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది జిల్లాలో. ఈ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మాగుంటనే పోటీ చేస్తారని చెప్పేసి, వైసీపీ తరఫున పోటీ చేస్తారని చెప్పేసి మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనుచర వర్గం అనేది చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో ఈ వైసీపీ తరఫున పోటీ చేస్తారా లేకపోతే ఏంటి అనేది చాలా క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. దీంతో అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే దీనికి మనకు అందుతున్న సమాచారం మేరకు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా నిర్ణయం కూడా తీసుకుందని చెప్పేసి సమాచారం అందుతుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రము నిర్వహించనున్న మీడియా సమావేశంలో 4:30 గంటల తర్వాత ఇక్కడ టీడీపీకి తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రేపు లోటస్ పాండ్లోని వైఎస్ జగన్ ను కలిసి అక్కడే పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చెప్పేసి మాగుంట అనుచర వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది. అటు వైసీపీలోని కీలకమైన నాయకుల విశ్వసనీయ సమాచారం మేరకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శంకర్.